కౌంటింగ్ రిజల్ట్స్ మనకి పైన ఉన్నటువంటి టాలీలో కనిపిస్తోంది. అదేవిధంగా సైడ్ లో కూడా మనం చూసుకుంటే కనుక ఏపీకి సంబంధించి కీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించి త్వరితగతిన ట్రాన్స్పరెంట్ గా ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. కాబట్టి మనకి ఫస్ట్ విండోలో ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మెయిన్ క్యాండిడేట్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అక్కడ రాబోతున్నాయి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లో మనకి లోక్సభకు సంబంధించి 17 లోక్సభ స్థానాల్లో ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయి ఆయా పార్టీలకు అని చెప్పి రాబోతుంది. కింద మనం చూసుకుంటే కనుక ఇండియా అదేవిధంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి ఫలితాలు దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయి 543 స్థానాలకు సంబంధించి అని డౌట్ రావచ్చు. ఒకటి ఆల్రెడీ విన్ ఏ విధంగా ఇచ్చారు, ఇంకా కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాలేదు కదా అని. కానీ సూరత్ లో మనకు ఆల్రెడీ బోని కొట్టడం జరిగింది, తన ఖాతాను ఓపెన్ చేసింది ఎన్డీఏ. అక్కడ బీజేపీ అక్కడ ప్రత్యర్థి పార్టీ లేకపోవడంతో ఏకగ్రీవంగా బీజేపీ అనేది రావడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ ఒక నెంబర్ అనేది ఫస్ట్ బీజేపీ ఎన్డీఏ కూటమి తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఏపీ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినప్పటికీ అందరి దృష్టి ఏపీ పైన ఉంది. ఎవరు ఈసారి అధికారం చేజిక్కించుకోబోతున్నారు అనేది. సో మరిన్ని డీటెయిల్స్ తెలియజేయడానికి రాజమండ్రి నుంచి మా ప్రతినిధి గణేష్ సిద్ధంగా ఉన్నారు. రైట్ గణేష్, మనం చూస్తున్నాం సాధారణంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు అంటే అక్కడ ఏ పార్టీ ఎక్కువ స్థానాలు సంపాదిస్తుందో ఆ పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటూ ఒక ఈక్వేషన్ కూడా మనం గత నుంచి చూస్తున్నాం. సో ఎక్కడ ఏ విధంగా ఉంది, దానికి తోడు కాకినాడలో కావచ్చు కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందంటూ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పారామిలిటరీ సిబ్బందికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద జరిగినటువంటి ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సంపాదిస్తే ఆ పార్టీ అధికారంలో ఉంటుందనేది ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. ఇదే క్రమంలో మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. నన్నయ్య యూనివర్సిటీలో ప్రస్తుతం బ్యాలెట్ ఓట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 15,249 బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని హాట్ సీట్స్ ఉన్నాయి. పిఠాపురం పవన్ కళ్యాణ్ నిలబడినటువంటి సమయంలో పిఠాపురంలో ఎవరు గెలవబోతున్నారు, అక్కడ వంగ గీత ప్రత్యర్థిగా ఉన్నారు. అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ కి సంబంధించి రాజమండ్రి పార్లమెంట్ లో ఇక్కడ పురంధేశ్వరి బీజేపీ నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగడం జరిగింది. అదేవిధంగా అమలాపురంలో కోనసీమ అల్లర్లు జరగడం జరిగింది. ఈ క్రమంలో అమలాపురం అత్యధికంగా 27 రౌండ్లు ఉన్నాయి. దాదాపు రాష్ట్రంలో చివరి అంటే 27 రౌండ్లు ఉండడంతో ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువగా రాజమండ్రి రూరల్లో 20 రౌండ్లు ఉండడం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఫలితం 3 గంటలు ఇవాళ మధ్యాహ్నానికి 3 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గం అతి తక్కువగా 13 రౌండ్లే ఉండడం జరిగింది. ఎంతో తొందరగా కొవ్వూరు ఫలితం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోల్లో కూడా తక్కువ రౌండ్లు ఉన్నాయి. రాజోలు ఫలితం కూడా త్వరగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం 19 నియోజకవర్గాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉంటే గత ఎన్నికల్లో 14 సీట్లలో వైఎస్ఆర్సీపీ గెలవడింది, 4 సీట్లలో టీడీపీ గెలిచింది, 1 సీట్లో జనసేన గెలిచింది. అయితే ఇప్పుడు 19 స్థానాల్లో ఎలా ఉండబోతుంది అనేది జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలబడినటువంటి సందర్భంలో జనసేన కూడా ఇక్కడ మనం చూస్తే పిఠాపురంతో పాటు రాజానగరం, రాజోలు, అదేవిధంగా ముమ్మిడి, పి గన్నవరం ఈ స్థానాల్లో జనసేన కూడా నిలబడినటువంటి సందర్భంలో జనసేన పార్టీ అన్ని సీట్లు కైవసం చేసుకుంటుందా లేదంటే ఎక్కడైనా కోల్పోతుందా? మొన్న ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం జనసేన పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తారన్న ఎగ్జిట్ పోల్ కనిపిస్తోంది. అదేవిధంగా టీడీపీ కూడా ఎక్కువగా స్థానాలు గెలుస్తారన్న ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి సందర్భంలో ఈ దఫా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి గత 14 వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు వస్తాయా రాదనేది ఒక సందిగ్ధంగా మారింది. ఆ పార్టీ శ్రేణులు కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కొంత ఆందోళనకు వెళ్ళిపోయినటువంటి సందర్భం. కానీ పార్టీ క్యాడర్ మాత్రం మనమే గెలవబోతున్నామన్న సజ్జల వ్యాఖ్యలతో మరొకసారి ఉత్సాహం వచ్చి ఉదయం నుంచి కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్లంతా కూడా పడిగాపులు కాపుతున్నారు. మనం యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నన్నయ్య యూనివర్సిటీలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇక్కడ కౌంటింగ్ జరగబోతుంది. రాజమండ్రి పార్లమెంటు స్థానంలో వైఎస్ఆర్సీపీ నుంచి గూడూరు శ్రీనివాస్, అదేవిధంగా కూటమి నుంచి పురంధేశ్వరి పోటీ పడుతున్నారు. మనం చూస్తున్నాం కదా గోపాలపురం కౌంటింగ్ సెంటర్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చాలా మంది తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పోలీసులు అలౌ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే పోలింగ్ జరిగినటువంటి రోజు చాలా అల్లర్లు జరిగినట్లుగా ఇప్పటికే మనం చూసాం. ఈ దఫా కౌంటింగ్ లో
ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫలితాలు వచ్చిన తర్వాత అల్లర్లు జరగకుండా దాదాపు ఈ యూనివర్సిటీ ప్రాంగణం చుట్టుపక్కలలోనే 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 25,000 మంది సిబ్బంది ప్రస్తుతం కౌంటింగ్ ఇక్కడ జరిపేందుకు సిద్ధంగా ఉన్నారు. 8 గంటల ప్రాంతానికే బ్యాలెట్ ఓటింగ్ అనేది లెక్కించడం జరగడం జరుగుతుంది. బ్యాలెట్ ఓట్లు 15,249 ఉన్నాయి కాబట్టి త్వరితగతంగా దాదాపు ఒక అరగంటలోనే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. 8:30, 9 గంటల ప్రాంతానికి తిరిగి ఈవీఎంలు లెక్కింపు ఉండడం జరుగుతుంది. 15,077 ఈవీఎంలు ఉండడం జరిగింది. ఈ త్వరితగతిన ఫలితాలు ఇచ్చి రౌండ్ కి కూడా ఆసక్తికరంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఐ న్యూస్ లో కూడా ఎప్పటికప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి స్పీడ్ గా ఎక్స్క్లూజివ్ గా ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు కూడా మేము ప్రజలకు అందుబాటులోనే ఉంటామని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే కౌంటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. 8 గంటల ప్రాంతానికి బ్యాలెట్ ఓటింగ్ అనేది లెక్కించే ప్రయత్నం అయితే ఇక్కడ సిబ్బంది అంతా కూడా సిద్ధం అవుతున్నారు. ఇక్కడ ఎన్నికల అబ్జర్వర్లు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, మిగిలినటువంటి సిబ్బంది కావచ్చు, లేదంటే ఆయా రాజకీయ రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూస్తున్నాం ఏదైతే ఏపీకి సంబంధించి అందరి చూపు ఏపీ ఫలితాల మీదే ఉంది కాబట్టి మినిట్ టు మినిట్ అప్డేట్ ఖచ్చితమైన వాస్తవ